నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో చోటా బజార్ లో గల దేవాంగ సంఘంలో అపర్ణ హాస్పిటల్ సేవ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఉచిత వైద్య శిబిరంలో పరీక్ష చేయించుకున్నారు. అనంతరం సేవ్ లైఫ్ ఫౌండేషన్ సాయి శ్రీనివాస్ సతీమణి వినితలకు వినయ్ రెడ్డి శాలువతో సత్కరించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారిని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి ప్రకాష్ ఆర్మూర్ సిఐని సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, ఆర్మూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మాక్లూర్ సొసైటీ చైర్మన్ అశోక్, ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. అమ్మ రాను అమ్మ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి కరెక్ట్ వచ్చింది. బాగా వాకింగ్ చేస్తాడు. ఓవర్ అయింది పని చెప్పిస్తాను. పని చేసి లేదు, ఏం కాదు. మనకు రిపోర్ట్తో సంబంధం లేదు, అంతే. మంచిది మైనస్ నార్మల్ నార్మల్ 1.6 Thank you, brother. Back
బాగా ఆఖరి పీకలి కలిపి మంచిగా చేస్తాను అమ్మద్దా నేను చేస్తాను తీసుకో రైట్ ఒక్కసారి कंग्रेचुलेशन भगत एम प्रोग्राम करता रहो कुछ है तो हमको बोलते जाओ రేటు కొట్టేసిరే ఖరాబ్ అయింది అబ్బా అమ్మ దొరకపోలే వెళ్ళాము బాత్రూమ్ అప్పుడు వచ్చిన పోయిండే ఇప్పుడు కొట్ట అపర్ణ హాస్పిటల్ ఆర్మూర్ మరియు సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవాంగ సంఘము కింది బజార్ ఆర్మూర్ నందు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ క్యాంపులో 300 మందికి పైగా పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో భాగంగా ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ ప్రకాష్ అయిన నేను, తర్వాత పిల్లల విభాగం డాక్టర్ అజయ్ కుమార్ గారు, తర్వాత లేడీ స్పెషలిస్ట్ డాక్టర్ అపర్ణ గారు చేసినారు. ఈరోజు 40 సంవత్సరాలకు పైబడిన లేడీస్కి, తర్వాత మగవారికి బిఎండి టెస్ట్, బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటే బోన్ సాంద్రత టెస్ట్ చేసి ఎవరికైతే బోన్ వీక్ ఉందో వాళ్ళందరికీ కాల్షియం ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరికీ వాడుతున్నందుకు మా ఆర్థిక తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరు అవసరం లేదు, నలుగురు ఎక్కడ నిలబడతాయి. రేటు కొట్టేసిరే ఖరాబ్ అయింది అబ్బా అమ్మ దొరకపోలే వెళ్ళాము బాత్రూమ్ అప్పుడు వచ్చిన
అందరికీ నమస్కారం. ఈరోజు మా సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మయూరి హాస్పిటల్ అపర్ణ హాస్పిటల్ తీసి డాక్టర్ ప్రకాష్ అపర్ణ అజయ్ డాక్టర్ ప్రకాష్ ఆది పిల్లల ఆద్య మయూరి హాస్పిటల్ అందరికీ నమస్కారం. ఈరోజు సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అపర్ణ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మన సేవ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు మరియు దేవాంగ సంఘ సభ్యులు రంగు కిరణ్ కొంగి రామన్న మరియు మిగతా అందరు సభ్యులు చాలా సహకారాలతో మేము ఈరోజు క్యాంప్ని సక్సెస్ చేయడం జరిగింది. ఈరోజు ఆర్మూర్ దేవాంగ సంఘంలో లైఫ్ ఫౌండేషన్ ద్వారా ఉచిత హెల్త్ క్యాంపును అపర్ణ హాస్పిటల్ డాక్టర్లచే నిర్వహించబడ్డది. ఇటు కార్యక్రమానికి డాక్టర్ ప్రకాష్ గారు మరియు అపర్ణ మేడం గారు, ఆద్య పిల్లల హాస్పిటల్ అజయ్ గారు వచ్చేసి 200 పైగా పేషెంట్లకు చూశారు. 200 నుంచి 300 వరకు పేషెంట్లను చూశారు. గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా దేవాంగ సంఘంలో లైఫ్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మీకు సహాయ సహకారాలు అందించడానికి మా దేవాంగ సంఘము ముందుంటుంది. ఇంకా చేయాలనుకున్నప్పుడు మేము మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. హాస్పిటల్ మరియు సేవ్ లైఫ్ ఫౌండేషన్ అధినేత ప్రభాస్ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఇక్కడ దేవాంగుల సంఘంలో నిర్వహించడం జరిగింది. గత సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రభాస్ గారు ఈరోజు ఈ యొక్క శిబిరాన్ని ఇక్కడ పెట్టడం, ఈ ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలు కూడా సుమారుగా ఒక 300 మంది ఆల్రెడీ వచ్చి వారికి ఏ సమస్యలు ఉన్నాయో, కాల్షియం తక్కువ ఉందా, బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా వచ్చిందా, దానికి సంబంధించిన టెస్టులు కూడా పరీక్షలు కూడా డాక్టర్ గారు నిర్వహిస్తూ వారికి కొంత 1000-2000 వరకు కూడా ఏదన్నా ట్యాబ్లెట్స్ అవసరం ఉన్నా కానీ వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మేమందరం కూడా వారికి అండగా ఉంటాం. ఫర్దర్గా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ, ఇంకా ఏదన్నా ప్రభుత్వం ద్వారా ఏదన్నా నిమ్స్లో కానీ ఇంకెక్కడన్నా మేజర్ ఆసుపత్రిలో అవసరం ఉన్నా కానీ, సీఎం రిలీఫ్ ద్వారా కానీ, ఎల్ఓసి ద్వారా కానీ తప్పకుండా మా ఆధ్వర్యంలో మేము కూడా మా ప్రభుత్వం ఆధ్వర్యంలో వారికి ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాం. అట్లనే రానున్న రోజుల్లో ప్రభాస్ గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. మేము మా పార్టీ మా నాయకులు కూడా మీకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం. దేవాంగ సంఘం సంబంధించిన సభ్యులు
అధ్యక్షులు పొంగిరాములు గారు, సభ్యులు అందరూ కూడా వారికి పూర్తి సహకారం అందించినందుకు మేము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి సంబంధాలు మాకు తక్కువ. కోటగిరి 30 ఊళ్ళలో బాగా ఇప్పుడు బీసీ గురించి బాగా గంగాధర్